గతించిన వారం 119వ కీర్తన ఒక స్రవంతిగా నేను మాట్లాడతానని సంఘానికి తెలియజేయడం జరిగింది. అదే ఆలోచనను బైబిల్ పైన, బైబిల్ చదవటం పైన ఆసక్తిని రేకెత్తించడానికి, బైబిల్లో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి సత్యాలను అన్వయించుకొని జీవితంలో ముందుకు వెళ్ళాలన్నటువంటి దృక్పథంతో, అత్యాసక్తితో చేస్తున్న ఈ ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదిస్తుండగా ప్రతి ఒక్కరూ సంఘంలో మేలు పొందాలన్నదే నా ప్రార్థన. మరి ఈరోజు మనతో ఆరాధనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా నేను ఆహ్వానిస్తున్నాను. మరి కిరణ్ నాథ్ మున్నంగి, సన్ ఆఫ్ మున్నంగి అమర్నాథ్ అన్న, అలాంగ్ విత్ హిస్ ఫ్యామిలీ, హీ ఈజ్ విత్ us. He has come from London. May God bless you, brother. డి ప్రకాష్ అన్న మరి ఎంతో కాలంగా అనారోగ్యంతో ఉన్నారు. మరి వారు కూడా చాలా కష్టపడి ఆరాధన రావడం గమనించాను. దేవుడు వారికి చక్కని ఆరోగ్యాన్ని, శక్తిని దయచేయను గాక. జాన్ వెస్లీ గారు కూడా మరి మన మధ్యలో ఉన్నారు. ఐ ఆల్వేస్ కాల్ హిమ్ ఈజ్ అ వాకింగ్ వండర్. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ two months in Apollo Hospital. Doctors gave up that he will not live, but I am the live witness seeing him there in that condition. Even we had no hopes, but it was God who kept him alive and he is with us this morning. మరి మన మధ్యలో నూతన వధూవరులు కీర్తన వెంకటేష్ గారు కూడా ఉన్నారు. వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా రోషన్ along with his wife. Nice to see you. We welcome everyone on behalf of MB Bethel Church. Please do join us every Sunday at 10:30 Telugu service. God bless you. ప్రియులారా, జన్మదినాలను జరుపుకుంటున్నటువంటి వారు, వివాహ మహోత్సవాలను జరుపుకుంటున్నటువంటి వారికి సంఘపక్షంగా వందనాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. సరే, గెటింగ్ ఇన్ టు ద వర్డ్. దాదాపుగా 2 దశాబ్దాల క్రితం ఎమిగనూరు ప్రాంతానికి మరి ఒక యవన సేవకుడు కావాలని యవన కూడికల్లో మాట్లాడడానికి ఆహ్వానించారు. మై మెంటర్ టైటస్ దేవదాస్ అన్న హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ మీ టు దట్ ప్లేస్ బికాస్ ఆయన ఎన్నోసార్లు ఆ స్థలంలో వాక్యాన్ని బోధించడానికి వెళ్ళారు. మా అబ్బాయి అని నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. అక్కడికి వెళ్ళడం, ఎమిగనూరుకు వెళ్ళటం, ఆ ప్రాంతానికి వెళ్ళటమే నాకు అది ప్రప్రథమం. సో ఆ స్థలానికి నేను వెళ్ళిన తర్వాత ఎవరి ఇంట్లోనైతే నాకు విడిది ఇచ్చారో ఆ ఇంటికి నేను వెళ్ళాను. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఉగ్గాని తింటారా అన్నారు. ఆ ఉగ్గాని అంటే ఏంటో మనకు తెలియదు. సరే, ఉగ్గాని తింటారా అంటే, నేను ఉగ్గాని తిన్నాను బ్రదర్, అన్నం తింటాను అన్నా. అన్నం చికెన్ పెట్టాడు, మంచిగా తిన్నాను. కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి, ఈవినింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, చాలామంది వస్తారన్నారు. గద్వాల్ నేపథ్యాన్ని తెలిగినటువంటి వారికి మీకు అర్థమవుతుంది మాట. ఏ మీటింగ్ అయినా వేల కొద్ది వస్తారు అక్కడ, అంతే. అది యూత్ మీటింగ్. సో ఫస్ట్ మీటింగ్ నాకు అక్కడ ఆ స్థలంలోనికి వెళ్ళటం. సో ఆయన సాయంకాలం వచ్చి, సార్ రెడీ అయ్యారా అన్నారు. రెడీ అయ్యాను, పోదామా అంటే, సార్ ఉగ్గాని బజ్జీ తింటారా అన్నాడు. ఈ ఉగ్గానేంద్రా బాబు, బజ్జీ తింటా అన్న, ఉగ్గాని నాకు అర్థం అవ్వట్లేదు. నెక్స్ట్ మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళా అడిగాడు ఆయన, సార్ భోజనానికి మనం పలానా ఇంటికి వెళ్తున్నాము, ఉగ్గాని మీ కొరకు రెడీ చేయమని చెప్పమంటారా అన్నారు. ఈ ఉగ్గాని ఏంటో నన్ను వదిలేటట్లేడినా, ఉగ్గాని తింటే తప్ప ఓ పని అయిపోదేమో, ఎందుకంటే ఇంకా 3 రోజులు ఉండాలి మీటింగ్లో. ఈయన ప్రతిరోజు మధ్యాహ్నం, పొద్దున, సాయంత్రం ఉగ్గాని తిన్నావా అని విసిగిస్తాడేమో అని, సరే బ్రదర్ కొంచెం ఉగ్గాని తిన్నాక పెరుగన్నం తింటానా అని చెప్పాను. ఆ ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఆయన ఉగ్గాని బాగుంటుందండి, మటన్తో తినండి అన్నాడు. ఇంకా మటన్ అంటే కొంచెం మనకు కూడా ఆసక్తి వచ్చింది. ఆ మటన్ వేశారు. ఆ రుచి చూసిన తర్వాత ఉగ్గాని తప్ప ఆ 3 రోజులు మళ్ళీ ఏం తినలే నేను. ప్రియులారా, ఆ ఉగ్గాని ఎంత లైట్గా ఉంటుంది. తెలంగాణ భాషలో చెప్పాలంటే బొంగులతో చేస్తారు, నానబెట్టిన బొంగులతో. ఆంధ్ర భాషలో చెప్పాలంటే మురమురాలతో చేస్తారు. ఆ ఉగ్గాని తిన్న తర్వాత కడుపులో మరి చాలా తేలికైనటువంటి భావం ఉంటుంది. అదేవిధంగా అది చాలా హుషారైనటువంటి పరిస్థితిని శరీరంలో అది కలిగిస్తుంది. అది పేదవాడి పరమాన్నం అన్నమాట. మరి నేను చాలా సంతోషించాను, కారణం అది రుచి అంత గొప్పగా ఉంది. ప్రియులారా, చాలామందికి బైబిల్ చదవటం అనేది చాలామందికి కష్టంగా ఉంటుంది. బైబిల్ను మోసుకొని రావటం ఇంకా చాలా కష్టంగా ఉంటుంది. కారణం ఏంటో తెలుసా?
బైబిల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో వారికి తెలియదు. బైబిల్ దేవుని యొక్క మాట, జీవము కలిగిన మాట, మన జీవితాలను మార్చే మాట, మన పరిస్థితులలో అద్భుతాలను జరిగించే మాట అన్నది వారికి తెలియదు. ఆ దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని వివరించే ఒక అందమైనటువంటి విషయాలను వివరించేది ఆ బైబిల్ గ్రంథము. ఇప్పుడు ఒక పాట క్వైర్ వారు 2వ పాట పాడారు స్తుతి ఆరాధనలో. నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా, నీలా బోధించేవారు ఎవరున్నారయ్యా, నీలా క్షమించేవారు ఎవరున్నారయ్యా, నీలా మా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన వారు ఎవరున్నారయ్యా. ఆ సత్యాన్ని బోధించేది దేవుని వాక్యమే. ప్రియులారా, ది బెస్ట్ బుక్ ఇన్ ద వరల్డ్ యు ఆర్ నాట్ రీడింగ్. The best book in the world for the centuries together, you are not carrying it with you. The best book in the world, you are not treating it as a precious book because you don't know the value of that. ప్రియులారా, ఈరోజు ఆ సత్యాన్ని నీకు రేకెత్తించడానికి, నీలో ఆసక్తిని కలిగించడానికే ఈ ప్రయత్నం. ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ ఫోన్ మనం వాడితే, బెస్ట్ ఫోన్ నేను వాడుతున్నాను, బెస్ట్ కార్ నేను వాడుతున్నాను, బెస్ట్ జాబ్ చేస్తున్నాను, బెస్ట్ పరిస్థితుల్లో నేనున్నాను, బెస్ట్ దేశంలో నేనున్నాను, ఉన్నతమైన దేశంలో నేను ఉన్నానని చాలా సగౌరవంగా మనం ఫీల్ అవుతాం. తప్పేం లేదండి. కానీ బైబిల్ అనేది ఎంత అద్భుతమైనటువంటి పుస్తకమో, మన జీవితాలను అది ఏ విధంగా ప్రభావితం చేస్తుందో, అది దేవుని యొక్క సందేశాన్ని నీ ఎడల దేవుని సంకల్పాన్ని వివరించే గ్రంథం అన్నది నీవు గుర్తిస్తున్నావా? దేవుని బిడ్డ, ఈరోజు 119వ కీర్తనలో ఉన్నటువంటి 22 చరణాలలో ఒక చరణం గురించి నేను మాట్లాడాను. 13వ చరణాన్ని నేను ఈరోజు ధ్యానాంశంగా ఎంచుకున్నాను. దానికి ఇవ్వబడినటువంటి శీర్షిక తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. సండే స్కూల్లో మనం ఒక పాట నేర్చుకున్నాం, ద బెస్ట్ బుక్ ఇన్ ద బైబిల్. ఆ పాట సండే స్కూల్లో ఎందుకు పాడిస్తారో తెలుసా? పిల్లలకు బైబిల్లో ఉన్నటువంటి సత్యం బోధపడాలని, బైబిల్ వారి జీవితాలను, జీవన పదాన్ని మార్పిస్తుందని ఆ పాటను ఆలపింపజేస్తారు. కానీ పిల్లలుగా ఉన్నప్పుడు పాడతారు, కానీ పెద్దగా అయిన తర్వాత చాలామంది ఆ సత్యాన్ని అనుభవించటం లేదు. ప్రియులారా, ఈ బైబిల్ ప్రయాణం లేక ప్రస్థానం ఎలా సాగింది అన్నది వివరించిన తర్వాత వాక్యంలోనికి నేను వెళతాను. వై ఐఎమ్ డూయింగ్ ఆల్ దిస్? బికాస్ టు క్రియేట్ క్యూరియాసిటీ అండ్ ఇంట్రెస్ట్ టు రీడ్ ద బైబిల్. నీ చేతిలోనికి బైబిల్ రావడానికి ఎంత కష్టం జరిగింది, దేవుడు ఎంతగా తరాల కొద్దీ తన ఆలోచనతో నీ దగ్గరికి తన వాక్కును, తన సందేశాన్ని తీసుకుని వచ్చాడన్నది నువ్వు గుర్తించటం లేదు. కాబట్టే నువ్వు బైబిల్ని చదవట్లేదు, బైబిల్ను మోసుకొని దేవుని మందిరానికి నువ్వు రావట్లేదు. స్కూలుకు పుస్తకాలు లేకుండా వెళ్తావా? దేశానికి వెళ్ళేటప్పుడు పాస్పోర్ట్ లేకుండా వెళ్తావా? చెబుతుంటే మాటలు కొంచెం నొప్పి అనిపించవచ్చు, కానీ నిజంగా నీవు క్రైస్తవునివైతే, నిజంగా నీవు దేవుణ్ణి ప్రేమిస్తే, నిజంగా నీ కొరకు యేసు సిలువలో మరణించాడంటే ఆయన మాట నీకు జీవమని, ఆయన మాటనే నీ జీవిత పథాన్ని మారుస్తుందని నీవు ఎరిగిన రోజు ఆ వాక్యాన్ని ఎంత మక్కువతో నువ్వు ప్రేమిస్తావంటే, ఆ వాక్యాన్ని నువ్వు ఎంతగా ఆ వాక్యంలో ఆనందిస్తావంటే చెప్పడానికే వీలు లేదండి. నేను పలానా వ్యక్తిని పలానా సంవత్సరాల్లో నుండి సంఘంలో పాదుకొని పోయానని చెప్పి బద్దలు కొట్టడం కాదండి. బైబిల్ నీ చేతిలో కనిపించకపోతే నీ భక్తి ఏంటో ప్రపంచానికి కనిపిస్తుంది. దేవుని బిడ్డ, ఈరోజు క్రైస్తవ కుటుంబాలలో పుట్టినటువంటి నీవు నేను బైబిల్ను నమ్ముతున్నామని చెబుతున్నటువంటి మనము మన జీవితంలో ఒక్కసారైనా బైబిల్ని చదివావా? చదవకపోతే ప్రేమతో ఆహ్వానిస్తున్నాను, జాయిన్ విత్ మీ. Every day 10 chapters journey. In 120 days you will finish the entire Bible. By the time you finish your Bible, God will reveal amazing things to you. ప్రియులారా, బైబిల్ గ్రంథాన్ని మాతృభాషలో దేవుడు మనకు అందించడానికి ఎంత కృపను చూయించాడన్నది చరిత్రలో నుంచి నేను మాట్లాడుతున్నాను. బైబిల్ గ్రంథము క్రీస్తు పూర్వము 14వ శతాబ్దం నుండి క్రీస్తు శకము 1వ శతాబ్దము, అంటే దాదాపు 15 నుండి 1600 సంవత్సరాల మధ్యకాలములో 40 మంది మానవ రచయితల ద్వారా 3 ఖండాలలో 3 వేరు భాషలలో దేవుడు ఈ గ్రంథాన్ని రాయించాడు.
ప్రియులారా, మరి మోషే మొదటి 5 గ్రంథాలను రాసినట్లయితే చిట్ట చివరి పుస్తకాన్ని యోహాను రాశాడు, ప్రకటన గ్రంథాన్ని. మరి వీరికి వారికి మధ్య ఎన్నో వందల వేల వ్యత్యాసం ఉన్నది, ఎడబాటు ఉన్నది. ఒకరిని ఒకరు చూసినటువంటి వారు కాదు. 3 వేరు భాషల్లో 3 వేరు గ్రంథాల్లో ఖండాల్లో రాసినప్పటికీ వారందరూ కూడా ఒకరిని ఒకరు ఎరిగినటువంటి వ్యక్తులుగా రాసినట్టుగా మనం చూస్తాం. కారణం ఏంటంటే రాయించినటువంటి వ్యక్తి ఒక్కడే కాబట్టి. అందుకనే 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనంలో పేతురు మాట్లాడుతున్నటువంటి సత్యం ఏమిటంటే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలైనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. ప్రియులారా, లోకములో ఉన్నటువంటి వేదాలన్నీ, లోకములో ఉన్నటువంటి గ్రంథాలన్నీ, లోకములో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మరి మనుషుల చేత రాయబడ్డప్పటికీ వారి ఆలోచనలు, వారు సాధించినటువంటి విజయాలను వారు రాశారు. మరి దీనిని థియో అంటారు. థియో అంటే మరి అర్థం ఏమిటంటే దేవుని చేత ప్రేరేపించబడినటువంటి గ్రంథము. నీ ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు దేవుడే ఆ గ్రంథాన్ని నీకు వివరిస్తాడు, దేవుడే ఆ సత్యాన్ని నీకు ప్రబోధిస్తాడు. ప్రియులారా, లోకములో ఉన్నదంతా మిథాలజీ అంటే కల్పించబడిన ఒక కల్పన మాత్రమే. కానీ ఇది వాస్తవము. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆకాశము భూమి గతిస్తుంది కానీ దేవుని వాక్యములో రాయబడిన ఏది కూడా నెరవేర్చబడకుండా ఆగిపోదు. సరే, బైబిల్ను బైబిల్ అని ఎందుకు పిలవాలి? ఇప్పుడు ఆలోచన చేశారా? బైబిల్ను బైబిల్ అని ఎందుకు పిలుస్తారు? టీవీ 9లో ఒకసారి, టీవీ 5లో నేను డిబేట్కి వెళ్ళినప్పుడు ఈ ప్రశ్న నన్ను అడిగారు. ప్రియులారా, ఎందుకు బైబిల్ను బైబిల్ అని పిలుస్తారో తెలుసా? బిబ్లియో అనే గ్రీకు పదములో నుండి ఇది ఆవిర్భవించింది. ఇంగ్లీష్లో బైబిల్ అంటారు. బిబ్లియో అనే మాటకు అర్థం ఏమిటంటే పుస్తకాలు. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. నూతన నిబంధనలో 27, పాత నిబంధనలో 39 పుస్తకాలు. ఈ పుస్తకాల సంకలనాన్ని బైబిల్ గ్రంథంగా లేక పరిశుద్ధ గ్రంథంగా మనం పిలుస్తున్నాం. ప్రియులారా, మరి పాత నిబంధన గ్రంథము హీబ్రూ భాషలో రాయబడింది. హీబ్రూ భాషలో రాయబడినటువంటి ఆ బైబిల్ గ్రంథాన్ని లేక దేవుని వాక్కులను మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి అనేక మంది యూదులు గ్రీకు భాషను మాట్లాడుతుంటే క్రీస్తు పూర్వము 300 నుంచి 200 సంవత్సరాల మధ్యకాలంలో దానిని గ్రీకులోనికి అన్వయించారు. మరి 4వ శతాబ్దంలో సెయింట్ జెరోమ్ మరి లాటిన్ వల్గేట్ అనే మరి ఒక పుస్తకంగా దీన్నంతా కూడా పాత కొత్త నిబంధనలు మరి ఆయన లాటిన్ భాషలోనికి తర్జుమా చేశాడు. లాటిన్ భాష అందరికీ మరి అందుబాటులో ఉన్నటువంటి భాష కాదు. మరి ఆ భాషను ఉన్నత వర్గీయులు మాత్రమే మరి చాలా ఉన్నత విద్యను అభ్యసించిన వారు మాత్రమే చదివేటటువంటి ఆ భాషను బట్టి అందరూ దేవుని వాక్యము మరి అందుబాటులో లేని కారణాన్ని బట్టి, అర్థం కాని కారణాన్ని బట్టి 14వ శతాబ్దంలో జాన్ విక్లిఫ్ మరి ఇంగ్లీష్లోనికి అనువదించారు. 16వ శతాబ్దంలో మరి విలియం టెండేల్ ఇంగ్లీష్లోనికి అనువదించారు. 1621వ సంవత్సరంలో ద కింగ్ జేమ్స్ వర్జన్ produced by group of scholars became a standard English translation for centuries. ప్రియులారా, ఆఫ్టర్ ద రిఫర్మేషన్ అంటే 1517వ సంవత్సరం తర్వాత ప్రతి భాషలో, ప్రతి మాతృభాషలో ప్రతి వ్యక్తికి బైబిల్ను అందించాలన్నటువంటి దృక్పథంతో మరి అనువాదాలు ప్రారంభమయ్యాయి. మరి 1818వ సంవత్సరంలో మొట్టమొదటిగా న్యూ టెస్టిమెంట్ మన తెలుగు భాషలోనికి వచ్చింది. అంతకు ముందే అంటే 1727వ సంవత్సరంలో టింకిల్బార్ మిషనరీకి చెందిన జర్మన్ లూథరన్ మిషనరీ డాక్టర్ రెవరెండ్ బెంజమిన్ షిఫీల్డ్ న్యూ టెస్టిమెంట్ను వారు అనువదించారు. 1732లో షిఫీల్డ్ పాత నిబంధనను కూడా తెలుగులోనికి అనువదించారు. కానీ ఇవి ప్రచురణకు నోచుకోలేదు. 1742వ సంవత్సరంలో జర్మనీకి చెందిన ఫెబ్రిషియన్ అనే లూథరన్ మిషనరీ బైబిల్ను తెలుగులోనికి, తమిళంలోనికి వారు తర్జుమా చేశారు. మరి మద్రాసును స్థావరంగా ఏర్పరచుకుని అవిరాల కృషిని వారు సల్పారు. ఇది కూడా ముద్రణకు నోచుకోలేదు. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నటువంటి కెప్టెన్ జేమ్స్ డూడ్ అనే స్కాటిష్ వ్యక్తి బైబిల్ను తెలుగులోనికి
తర్జుమా చేసినట్టుగా 1795 సంవత్సరంలో సూచన ప్రాయంగా తెలుస్తుంది. అయితే అలుపెరగని సిరంపూర్ మిషనరీ అయినటువంటి విలియం కేరీ గారి నేతృత్వంలో 1805 సంవత్సరంలో తెలుగు బైబిలు మరి అనువాదానికి శ్రీకారం చుట్టారు. 1811 సంవత్సరంలో తెలుగు న్యూ టెస్టిమెంట్ బైబిల్ను 1812 సంవత్సరంలో దీనిని అచ్చువేయటం కూడా జరిగింది. అయితే ఇది మరి ప్రతులు రాశారు. ఈ ప్రతులు అచ్చువేయక ముందే అగ్నికి ఆహుతైపోయాయి. మరలా సరికొత్త అనువాదాన్ని వారు ప్రారంభించి 1818లో న్యూ టెస్టిమెంట్ను వారు ప్రచురించారు. ఆ తర్వాత 1854 సంవత్సరంలో పూర్తి బైబిల్ను 1857 సంవత్సరంలో మద్రాసు ఆక్సిలరీ వారు ముద్రించిన సంకలనమే తొలి తెలుగు బైబిల్. ప్రియులారా, వీటికి నేను చెబుతున్నటువంటి టోటల్ డీటెయిల్స్ యూ విల్ ఫైండ్ ఇట్ ఇన్ ద బైబిల్. ఇన్ న్యూ బైబిల్ 1000 రూపీస్ వర్త్ ఉన్న ఏ బైబిల్లోనైనా కూడా యూ విల్ ఫైండ్ దట్ హిస్టరీ. ప్రియులారా, బైబిల్లో ఉన్నటువంటి అధ్యాయాలుగా లేవండి. బైబిల్లో ఉన్నటువంటి అధ్యాయాలను స్టీఫెన్ లంగ్స్టన్ అండ్ లాటిన్ మరి ఆర్చ్ బిషప్ క్యాంటర్బరీ అయినటువంటి ఈ వ్యక్తి 1205 సంవత్సరంలో అధ్యాయాలుగా విడమర్చారు. ప్రియులారా, మరి అధ్యాయాలలోనూ మరి వచనాలుగా లేక శ్లోకాలుగా వర్సెస్గా 1551 సంవత్సరం 1553 సంవత్సరం మధ్యకాలంలో చేశారు. 1560 సంవత్సరంలో చాప్టర్స్ అండ్ వర్సెస్తో మొట్టమొదటి బైబిల్ గ్రంథాన్ని జెనీవా వారు ప్రింట్ చేయటం జరిగింది. సరే ప్రియులారా, కీర్తనలు అని మనం అంటాం కదా, మరి కీర్తన అనే పదాన్ని ఎందుకు కీర్తన అని వాడారు? పద్యము అని ఎందుకు వాడలేదు? పాట అని ఎందుకు వాడలేదు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? పాటకు కీర్తనకు వ్యత్యాసం ఉందండి. మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అంటారు, ఆంధ్ర క్రైస్తవ పాటలు అనరు. ప్రియులారా, ఒకప్పుడు రేడియోలో ఒక ప్రోగ్రాం వస్తుండే, స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలని. స్తుతిమాల. ఒకప్పుడు దూరదర్శన్లో ఒక ప్రోగ్రాం వస్తుండే, చిత్రలహరి సినీ గేయాలు. సినీ గేయాలే ఉంటాయి, భక్తి గేయాలు ఉండవు అందులో. మరి కీర్తన అంటే భక్తి గేయాలు మాత్రమే, డివోషనల్ సాంగ్స్ మాత్రమే. ప్రియులారా, కీర్తన అనేది ఒక సాంస్క్రిట్ పదములో నుండి ఉద్భవించినటువంటి మాట. కీర్తన యొక్క నిర్మాణ శైలిని మనం గమనించినట్లయితే పల్లవి ఉంటుంది, అనుపల్లవి ఉంటుంది, చరణం ఉంటుంది, శ్లోకం ఉంటుంది, లేకపోతే దానిని వచనము అంటారు. ఉదాహరణకు మనం గమనిస్తే 136వ కీర్తనలో మరి 26 వచనాలు ఉంటాయి. ప్రతి వచనం వెనక ఆయన కృప నిరంతరం ఉండును అంటే ఇది ఒక అనుపల్లవి. 150వ కీర్తనలో మనం గమనించినట్లయితే అందులో 6 వచనాలు ఉంటాయి. ప్రతి ఆ వచనము చివర మనం గమనించే మాట ఏమిటంటే ఆయన స్తుతించుడి, ఇది అనుపల్లవి. ప్రియులారా, మరి ఈ విషయాలను నేను ఎందుకు చెబుతున్నానంటే సాధారణంగా మీరు బైబిల్ చదువుతున్నప్పుడు కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఆ ప్రశ్నలను మరి మీరు అర్థం చేసుకొని మీ చదువుతున్నటువంటి నేపథ్యాన్ని అద్భుతంగా ఆనందిస్తూ ముందుకు వెళ్ళడానికి. మరి కీర్తనలు అంటే ఒక భక్తుడు దేవుణ్ణి ఆరాధించే విషయం, దేవుని గొప్పతనాన్ని కీర్తించే విషయము, దేవునితో ఆయనకున్నటువంటి అనుబంధాన్ని ఆయన తెలియజేసే విషయము, అదే కీర్తన. మరి పాట అంటే పాటలో విరహము ఉంటుంది, వేదన ఉంటుంది, లోభం ఉంటుంది, ప్రోత్సాహం ఉంటుంది, ప్రణయం ఉంటుంది, ఇలా చాలా ఉంటాయండి. అందుకనే కీర్తనలను పాటలు అనలేం. కీర్తన అంటే ఒక భక్తుడు దేవుణ్ణి ఆరాధించే విధానం. అంతా 150 కీర్తనలో మనం చూస్తున్నాము. సరే ప్రియులారా, దిస్ విల్ గివ్ యూ అన్ ఐడియా ద రీజన్ బిహైండ్ మీ టెలింగ్ ఆల్ దిస్. It is not a theological class, but to give you just a gist or overall view of the Bible, so that when you read your Bible, you will understand it in more detailed way. ప్రియులారా, 119వ కీర్తనలో 13వ చరణాన్ని మనం ఈరోజు విశ్లేషించబోతున్నాం. 119వ కీర్తన 13వ చరణంలో 8 శ్లోకాలు లేక 8 వచనాలు ఉంటాయి. ప్రియులారా, 119వ కీర్తన 13వ చరణాన్ని మెమ్ అనే హీబ్రూ అక్షరంతో అది ప్రారంభమవుతుంది. అందులో ఉన్నటువంటి మొట్టమొదటి వచనంలో భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, నాకు ఎంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. ధ్యానించుచున్నాను. ప్రియులారా,
ఆయనకు దేవుని వాక్యము ఎందుకు అంత ప్రియముగా ఉన్నది అంటే ఆయన దాన్ని ఆనందిస్తున్నాడు. దేవుని వాక్యములో కీర్తనకారుడు మొదటి కీర్తన 2వ వచనంలో ఏమంటాడంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఈ భక్తుడు దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను ఆయన ధ్యానిస్తున్నాడు, దేవుని వాక్యాన్ని ఆయన ధ్యానిస్తున్నాడు, దేవుని వాక్య సత్యాన్ని ఆయన జీవితంలోనికి ఆయన అన్వయించుకుంటున్నాడు. దేవుని బిడ్డ, మరి ఎవరైతే దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానిస్తారో, ఎందుకర్రా ఈ భక్తుడు దివారాత్రములు దానిని ధ్యానిస్తున్నాడంటే ఆ వాక్యములో ఆయన ఆనందిస్తున్నాడు. కొంతమందికి వాక్యం స్టార్ట్ కాగానే ఎంత నిద్ర వస్తుందో ఇంకా వాళ్ళకు బెడ్ టైం అన్నమాట. నిద్రపోయే సమయం, మమ్మల్ని ఎవ్వడు డిస్టర్బ్ చేయదన్నట్టుగా గురకలు పెట్టి నిద్రపోతారు. అమ్మా, అలాంటి వాళ్ళు పక్కన ఉంటే కొట్టి లేపండి. నిద్రపోయే స్థలం కాదురా ఇది. ఇక్కడ నిద్రపోతే మళ్ళీ అక్కడ నిద్రపోకుండా దేవుడు నరకంలో వేస్తాడని చెప్పాలి. నిద్రపోయే స్థలం కాదమ్మా. దేవుని వాక్యాన్ని ఆనందించడం లేదు నువ్వు. దేవుని వాక్యం నీకు తెలియదు. దేవుని వాక్యాన్ని దివారాత్రములు, రాత్రి లేదు, పగలు లేదు, ఉదయం లేదు, మధ్యాహ్నం లేదు, దివారాత్రములనే ఆయన ఆనందిస్తున్నాను అంటున్నాడు. ఎందుకో తెలుసా? నీ వాక్యము అంత ప్రియమైనది. నీ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. దేవుని బిడ్డ, ఎందుకంటే దేవుని వాక్యం మనకు దారి చూపిస్తుంది. దేవుని వాక్యము మనకు నీతి నేర్పుతుంది. దేవుని వాక్యము మనల్ని సరిచేస్తుంది, సవరిస్తుంది, బలపరుస్తుంది, మన బలహీనతల నుండి మనల్ని దూరం చేస్తుంది. మంచి ఏమిటో, చెడు ఏమిటో, మోసం ఏమిటో, న్యాయం ఏమిటో నిర్దిష్టంగా అది మనకు చూపిస్తుంది. ఏ మార్గములో మనము నడవాలో, ఏ మార్గములో మనము నడిస్తే మనకు ఆశీర్వాదమో దేవుని వాక్యము బోధిస్తుంది. ఆ వాక్యాన్ని నువ్వు చదువుతున్నావా? మిట్ట వేదాంతాన్ని నువ్వు మాట్లాడుతున్నావు. లోకంలో ఉన్నటువంటి లౌక్యమంతా నువ్వు తీసుకొని వచ్చి మాట్లాడినా కూడా అది నీకు మేలు కాదు. ఎవరైతే దేవుని వాక్యాన్ని నేర్చుకుంటారో, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో, ఆ వాక్యపు వెలుగులో వారి జీవితాలు కట్టబడతాయో, వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. మరి దేవుని వాక్యాన్ని ఆయన చదివినందుకు ఆ భక్తుడు అంటున్నాడంటే, నాకు అసహ్యమైనది, ఐ లెఫ్ట్ మై ఓల్డ్ వేస్, రాంగ్ థింకింగ్, దుష్టమైనటువంటి ఆలోచనలు నాకు దూరమయ్యాయి. తప్పుడు మార్గాల నుండి నేను పక్కకు వెళ్ళాను. మరి తప్పుడు విధానాల నుండి నేను బయటికి వచ్చాను. ఈరోజు ఆ తప్పుడు విధానాలలో అనేకులు ఎందుకుంటున్నారో తెలుసా? విశ్వాసులు వాక్యాన్ని వారు చదవటం లేదు. వాక్యము నువ్వు చదివిన రోజు వాక్యము నీతో మాట్లాడుతుంది. నీ బలహీనత ఏంటో అది నీకు చూపిస్తుంది. నీ స్థితి ఎక్కడ ఉన్నదో, ఎంత స్థితిలో నీ ఉన్నావు అన్నది నీతో నేరుగా మాట్లాడేది దేవుని వాక్యము. ఆ వాక్యాన్ని నువ్వు చదువుతున్నావా? ఎక్కడికి వెళ్ళినా వాక్యాన్ని క్లుప్తంగా చెప్పాలండి. ఏం చెప్తారండి? అందరికీ తెలిసిందే కదా. బంద్ చేద్దాం. ఇంకా అందరికీ తెలుసు కదా వాక్యం. బంద్ చేద్దామా? ప్రియులారా, ఈరోజు వాక్యాన్ని నీవు నేను చదవాలి. మన జీవితాలను అది సంపూర్ణతలోనికి నడిపిస్తుంది, పరిపూర్ణతలోనికి అది నడిపిస్తుంది. 119వ కీర్తన 98వ వచనంలో ఏమంటాడంటే, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి, నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము నాకు కలగజేయుచున్నవి. దేవుని బిడ్డ, దేవుని వాక్యము నిత్యము మనకు తోడుగా ఉంటుంది. దేవుని వాక్యములో ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 6వ వచనంలో మోషే పలుకుతున్నటువంటి చిట్ట చివరి వర్తమానం, ఆయన మరి ఇశ్రాయేలు వాగ్దాన దేశంలోనికి వెళ్ళకముందు ఆయన చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రసంగంలో ఆయన పలుకుతున్నటువంటి మాట, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 6వ వచనంలో, ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరింపవలెను, వాటిని గూర్చి విను జనముల దృష్టికి, వాటిని గూర్చి విను జనముల దృష్టికి, అదే మీకు జ్ఞానము, అదే నీకు జ్ఞానము, అదే మీకు వివేకము, అదే నీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము వివేచనలు గల జనమని, జ్ఞాన వివేచనములు కలిగిన జనమని చెప్పుకొందరు. ఈ రోజు క్రైస్తవులు జనముల మధ్య అపహాస్యంగా మార్చబడ్డారు, అవమానంగా మార్చబడ్డాడు. దేవుని నామము అన్యులలో అపకీర్తి కావడానికి కారణం ఏమిటో తెలుసా? బైబిలు ఎరగని జనం అండి. బైబిలు విధానము తెలియనటువంటి జనము బైబిల్ను జీవితాలలో అన్వయించుకొని కారణాన్ని బట్టి అన్య జనులలో అపకీర్తి పాలయ్యింది, అన్య జనులలో అపహాస్యం పాలైపోతున్నారు.
దేవుని వాక్యం అంటుంది, నీకు అది జ్ఞానాన్ని ప్రబోధిస్తుంది, అది నీకు సత్యాన్ని బోధిస్తున్నది. నువ్వు ఏ మార్గములో నడవాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదో దేవుని వాక్యము నీకు సుస్పష్టంగా అది నీకు బోధిస్తున్నదని దేవుని వాక్యము సెలవిస్తున్నది. దేవుని బిడ్డ, లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనంలో యేసు ప్రభు తన శిష్యులతో పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, లూకా పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను అధికారం అనుగ్రహించి నీకు అధికారం. నీవు దేవుని వాక్యాన్ని చదివినప్పుడు దురాత్మ అంధకార శక్తుల ప్రభావంలో నుండి దేవుడు నిన్ను తప్పించడమే కాకుండా వాటిపైన నీకు అధికారాన్నిచ్చి తన నామాన్ని చేత ప్రతిష్ఠించబడినటువంటి నిన్ను, తన ఆత్మ చేత అభిషేకించబడినటువంటి నిన్ను ఆయన సాక్షిగా దేవుడు వాడుకుంటాడు. గ్రహిస్తున్నావా? దేవుని వాక్యం చదువుతున్నావా? దేవుని వాక్యం ఎంత సంపూర్ణతలోనికి, ఎంత శక్తి సంపన్నులుగా మనల్ని మారుస్తుందో నీకు అర్థమవుతుందా? దేవుని బిడ్డ, ప్రియ సంఘమా, దేవుని వాక్యము సెలవిస్తున్నది సామెతలు 4వ అధ్యాయం 23వ వచనంలో, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా హృదయమును భద్రముగా నీ హృదయంలో ఏం దాచుకోవాలి? సినిమా స్టోరీనా? పాత 10 ఏళ్ల క్రితం వాడన్న మాటలా? వాడు చేసిన దూషణన, వాడు చేసిన అవమానాన్ని నువ్వు హృదయంలో దాచుకుంటావా? పగతో రగిలిపోతావా? లేక దేవుని ప్రేమ చేత, దేవుని ఆజ్ఞలను నీ హృదయంలో కాపాడుకున్నప్పుడు నా జీవితాన్ని నువ్వు ఎలా క్షమించావు, నా జీవితాన్ని నువ్వు ఎలా కడిగి పవిత్రునిగా మార్చావు, నరక పాత్రుడైనటువంటి నన్ను వెతికి ఏ విధంగా రక్షించావన్నది నీ హృదయంలో నీవు అర్థమైన రోజు, నీ హృదయానికి నువ్వు అన్వయించుకున్న రోజు కృతజ్ఞతతో బ్రతుకుతావు, కరుణా సంపన్నునిగా బ్రతుకుతావు, మంచిని మాత్రమే అనుకరించే వ్యక్తిగా ఉంటావు. దేవుని బిడ్డ, ఆ సిలువలో యేసు మాట్లాడినటువంటి మాట, తన శత్రువులను క్షమించమన్నాడు, మరి కీడు చేసిన వారికి మేలు చేయమన్నటువంటి మాటలు నీ హృదయంలో ఉంటే నీవు నేను పంతాలతో పట్టింపులతో ఊగిపోమండి మన చుట్టూ ఉన్న వారిని కూడా రెచ్చగొట్టము. మన జీవితమే మరలా ఉంటుందన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అన్నిటికంటే హృదయముగా జీవధారలు బయలుదేరేతాయి నీ హృదయంలో నుండి. కాబట్టి నీ హృదయాన్ని చాలా జాగ్రత్తగా నీవు కాపాడుకోవాలి. యేసుక్రీస్తు యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనంలో ఏమంటాడంటే, నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనములు చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జలములు పారునని బిగ్గరగా చెప్పాను. మన హృదయంలో నుండి మంచి మాటలు రావాలి, జీవితాలను కట్టే మాటలు రావాలి, ప్రోత్సహించే మాటలు రావాలి, ఆశీర్వదించే మాటలు కావాలి, పడిన వారిని లేవనెత్తే మాటలు కావాలి, కృంగిన వారికి ప్రోత్సాహాన్ని ఇచ్చే మాటలు కావాలి, మరి నిరుత్సాహంలో ఉన్న వారిని, జీవితము పైన విరక్తితో ఉన్నటువంటి వారికి దేవుని ప్రేమను పరిచయం చేసే మాటలు మన హృదయంలో నుండి రావాలి. అవి ఎప్పుడు వస్తాయో తెలుసా? దేవుని వాక్యము చేత మన హృదయము నింపబడినప్పుడు. దేవుని బిడ్డ, దేవుని ఆత్మ నీ చేత నీవు నడిపించబడినప్పుడు ఈ మాటలు నీవు పలుకుతావు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? సామెతలు 8వ అధ్యాయం 17 నుండి 21వ వచనంలో తన వాక్యాన్ని, తన న్యాయ విధులను, తన ధర్మశాస్త్రమును, తన ప్రేమించు వారి గురించి, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, జాగ్రత్తగా వెదుకు వారు నన్ను కనుగొందురు, ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు, ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్దనున్నవి. దేవుని వాక్యము సెలవిస్తున్నది, ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి నా యొద్ద ఉన్నది, అవి నేను నీకు ఇస్తాను. దేవుని బిడ్డ, ముందు చదువునా, మేలిమి బంగారము కంటెను, అపరంజి కంటెను, నా వలన కలుగు ఫలము మంచిది, మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. నీతి మార్గమునందును న్యాయ మార్గములయందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించు, ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. ఆస్తి కొరకే పట్లాటలు, కొట్లాటలు, ఇటు అటు పరుగులు, కుటుంబాలలో, సంఘాలలో, లోకాలలో, ఎక్కడ ఏ వ్యవస్థలో పోయిన ఆస్తి కొరకే కదండి ఆ కొట్లాట. దేవుడు అంటున్నాడు, అయ్యా నా మార్గంలో నువ్వు నడు, నా విధానంలో నీవు నడు, ఊహించనటువంటి రీతిగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఐశ్వర్యం ఇస్తాను, ఘనతనిస్తాను, ఆనందమిస్తాను, నీ జీవితంలో నువ్వు కోరుకున్నది అన్నీ నేను ఇస్తాను. అయితే ఈ వాక్యపు వెలుగులో నీవు చదవాలి.
దేవుని బిడ్డ, చాలా కష్టపడిపోతున్నామండి, చాలా కష్టపడిపోతున్నాము. దేవుని వాక్యము 127వ కీర్తనలో నాకు చాలా ఇష్టమైనటువంటి మాట, తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి when without your effort, without you contributing to the blessing, God will bless you irrespective of your involvement into that. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానే అని వాగ్దానము చేసిన ఆ వాక్యాన్ని నువ్వు చదువుతున్నావా? ఆ వాక్యాన్ని నీ చేతిలో నువ్వు పట్టుకుంటున్నావా? నేను ఎవరండి? క్రైస్తవుని. మరి క్రైస్తవుడు అని చెబుతున్నావే, యువర్ ఐడెంటిటీ ఈజ్ యువర్ బైబిల్. యూ నీడ్ నాట్ టెల్ ఎవ్రీవేర్. Once you hold the Bible, everyone will know that you belong to Jesus, because when you follow this instruction, you will see success in your life. 99వ వచనం మరి గమనిస్తే, నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. విశేష జ్ఞానం. కొంతమందికి వయసు ఉంటుంది కానీ బుద్ధి ఉండదండి. చూసాం కదా, కొంతమంది అంటారు, అరే వీడికి పెరిగిండబ్బా, తాటి చెడు పెరిగిన దానికి అస్సలు బ్రెయినే లేదు, ఏం మాట్లాడతాడో తెలియదు. అలాంటి వాళ్ళని మస్తు మంది చూస్తుంటాం మనం. ప్రియులారా, నీ ఆలోచనను మార్చేది, విశేషమైనటువంటి జ్ఞానాన్ని నీకు ప్రసాదించేది దేవుని వాక్యం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనంలో ఆ నలుగురి బిడ్డల గురించి అక్కడ రాజుగారు పలుకుతున్నటువంటి మాట. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనంలో, రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమందంతటను శకునగాండ్ర కంటెను గారడి విద్య గలవారి కంటెను 10 అంతులు శ్రేష్ఠులని తెలియబడెను. వాట్ హి హస్ ఫౌండ్ అవుట్, they are 10 times more wiser than the rest of the people. దేవుని బిడ్డ, దేవుని వాక్యము నీకు జ్ఞానాన్ని ఇస్తుంది, దేవుని వాక్యము నీకు ఆలోచన ఇస్తుంది, దేవుని వాక్యము నీకు మరి అద్భుతమైనటువంటి జీవన విధానాన్ని అది నేర్పుతుంది. దేవుని బిడ్డ, దేవుని వాక్యము నీ బోధకుల కన్నా నీకు విశేషమైనటువంటి జ్ఞానాన్ని అది నీకు అందిస్తున్నది. పౌలు ఒకప్పుడు మతములో ఉన్నాడు, ఆయన భయంకరమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఆయన చదవటం ప్రారంభించాడో, ఆయన ప్రశ్నించటం కూడా ప్రారంభించాడు. ప్రియులారా, గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11 నుండి 14 వచనాలలో ఆయన పేతురునే ప్రశ్నించాడండి. నీవు దేవుని వాక్యాన్ని చదివితే చాలా మంది ఈరోజు తప్పును ప్రశ్నించరు. ఎందుకో తెలుసా? నెపోటిజం, cronyism is creeping into the churches, creeping into the families, creeping into the politics, creeping into every society and destroying it. You will not become a victim of crepotism or nepotism, but you will follow the truth because Bible reveals you the truth. దేవుని బిడ్డ, దేవుని వాక్యము సెలవిస్తున్నది. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుండి 14 వచనాల్లో, అయితే కేఫా అంతియోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడను గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించితిని. ఒక పేతురు, యేసు ప్రభు శిష్యుల్లో ప్రధానమైనటువంటి శిష్యుడిగా పరిగణించినటువంటి ఈ వ్యక్తి ముఖస్తుతి ఎక్కువైపోయిందండి. యూదులను చూసి ఆయన ఏం చేస్తున్నాడంటే, చదువునా కిందికి, ఏలైనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనం చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనక తీసి వేరైపోయెను. తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషం వేసుకుని గనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయెను. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనుటగా నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా నీవు యూదుడవై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతము చేయుచున్నావు? ప్రియులారా, ఎంత ధైర్యం అండి! బోధకులనే ఎదిరించగలిగినటువంటి ధైర్యం ఎప్పుడొస్తుందో తెలుసా? రోషంగా నువ్వు బ్రతికిన రోజు, నీతిగా నువ్వు బ్రతికిన రోజు, వాక్యపు జాడలలో నువ్వు బ్రతికిన రోజు. అపోస్తులుడైనటువంటి పౌలు తన గురించి తాను 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1-2 వచనాలలో ఎంత గొప్పగా వర్ణిస్తున్నాడంటే, దేవుని మీ ఎదుటనున్నప్పుడు మీలో అనుకోగలవాడనట్టియు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యం గలవాడనట్టియు
పౌలను నేను యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. శరీర ప్రకారము నడుచుకుని వారమని మమ్మను గూర్చి కొందరు అనుకొనుచున్నారు కారా? అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపాలని తలంచుకొనుచున్నాను. ఆయన తనకున్నటువంటి ఆసక్తి గురించి ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు. కొరింథీ సంఘానికి రాసిన 2వ లేఖలో, ఈరోజు ఆసక్తి మనలో ఉంటే బోధకులకు మించిన జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మను వాగ్దానం చేసిన దేవుడు, విడువలని వాగ్దానం చేసిన దేవుడు మరి ఈరోజు తన కృపను నీకు ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. 119వ కీర్తన 1వ వచనంలో ఏమంటుడంటే, నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. వృద్ధుల్లో పట్ల పెద్ద జ్ఞానం ఉంటుందని అనుకోవద్దు. అది నేను చెప్పే మాట కదా, బైబిలే చెప్తుంది. చదవండి, యోబు గ్రంథము 32వ అధ్యాయం 9వ వచనం. అనుభవం ఉంటుంది వాళ్ళకి, అంతే, జ్ఞానం కాదండి. జ్ఞానం ఎవడుకుంటుందో తెలుసా? దేవుని వాక్యంతో గడిపేవాడికి, దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడికి. ఆ విశేష జ్ఞానము చూసి ఆ రాజుగారు పలుకుతున్న మాట, గారడి విద్య వాళ్లకు, లోకములో ఉన్నటువంటి ఆ జ్ఞానులకు లేనటువంటి జ్ఞానము మరి 10 రెట్లు శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని వాళ్ళు ఎందుకు కలిగి ఉన్నారో తెలుసా? దేవుని వాక్యాన్ని వారు ధ్యానిస్తున్నారు, దివారాత్రములు దానిని ధ్యానిస్తున్నారు. వారి మాట ముందు, వారి జ్ఞానం ముందు ప్రభుత్వాలు కూడా నిలబడలేకపోయాయి. ఈరోజు క్రైస్తవుడా, దేవుని బిడ్డ, ఆ వాక్యాన్ని నువ్వు మక్కువతో చదువుతున్నావా? ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తున్నావా? బైబిల్ నీ చేతిలో నువ్వు పట్టుకొని సంఘానికి రావటం లేదంటే నేను సిగ్గుపడాలండి. Take my word, you should feel ashamed of yourself if you say you are a Christian coming into the church without Bible. ఈ బైబిల్ నీ చేతిలోనికి రావడానికి ఎంతమంది ప్రాణాలను పెట్టారో తెలుసా? ఎన్ని కన్నీళ్లను కాల్చారో తెలుసా? ఆ వాక్యము నీ జీవితాన్ని జ్ఞానము చేత నింపుతుంది, ఆశీర్వాదము చేత నింపుతుంది, దీవెనల చేత నింపుతుంది. ఆ దేవుని వాక్కును నువ్వు నీ చేతిలోనే పట్టుకుంటే నువ్వు చదివేది ఎప్పుడు? ఇంకా హాల్ టికెట్ లేకుండా ఎగ్జామ్ హాల్కు పోతావా అంటే కాదు. దేవుని బిడ్డ, యోబు గ్రంథం 32వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నాడు? వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు, యుద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కాదు, బహువయస్సు గలవారు ఒకప్పుడు న్యాయము తెలిసిన వారు కారు. ఒకప్పుడు న్యాయము తెలిసిన వారు కాదండి. వృద్ధులకు జ్ఞానం ఉంటుందని అనుకోవద్దు. వాళ్ళ కొన్ని సందర్భాల్లో తెలియకపోవచ్చు, కానీ దేవుని వాక్యపు వెలుగులో ఎవరైతే నడుస్తారో, దేవుని వాక్యపు జాడలలో ఎవరైతే నడుస్తారో, పూర్ణ హృదయముతో దేవుని వాక్యాన్ని వెతుకుతారో, ఆయన ఆజ్ఞలను విడిచి తిరగక జీవిస్తారో, వారి జీవితాలను దేవుడు జ్ఞానము చేత నింపుతాడు. అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి జ్ఞానము చేత వారిని నింపుతాడు. మరి ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటాడంటే, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం 13వ వచనంలో మరి జ్ఞాని అయినటువంటి మూఢత్వము చేత బుద్ధి మాటలకి చెవియొగ్గలేని బుద్ధి మాటలకు చెవియొగ్గలేని ముసలిరాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడైన చిన్నవాడే శ్రేష్ఠుడు. మేము పెద్దోళ్ళమండి, మేము చెప్పింది ఏం చెప్తాం? మూఢుని వినువు, మూర్ఖుని వినువు, సత్యం నీకు అర్థం కాదని బైబిల్ చెబుతుంది. కానీ దేవుని మాటను ధ్యానించేవాడు వయసుతో నిమిత్తం లేకుండా, లింగముతో నిమిత్తము లేకుండా దేవుని జ్ఞానాత్మ చేత నింపబడి ప్రపంచం ఆయనలో ఉన్నటువంటి శక్తిని, దేవుని పరిపూర్ణతను చూసే వ్యక్తిగా దేవుడు ఆ వ్యక్తిని తన కృప ద్వారా మలుస్తాడు. మరి దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞలు, దేవుని మార్గంలో మనం నడిచేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? 101వ వచనము 119వ కీర్తన, నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. ఇట్ ఈస్ ఎ కాషియస్ డిసిషన్, ఇట్ ఈస్ ఎ డెలిబరేట్ డిసిషన్. ప్రియులారా, క్రైస్తవుడిగా బ్రతకాలంటే తప్పు మార్గాలన్నిటినీ అసహించుకోవాలి. ఆడికి పోతే ఆట, ఈడికి వస్తే ఈ ఆట అంటే కుదరదండి. ఆశీర్వాదం ఉండదు, దీవెన ఉండదు, జీవితాలలో పురోగతి ఉండదు. భక్తుడు పలుకుతున్నాడు, నేను నీ వాక్యమును అనుసరించున్నట్లు, నీ వాక్యాన్ని నేను అనుసరించాలంటే ఆడికి పోతే ఆట, ఈడికి వస్తే ఈ ఆట కాదు. నేను నీ వాక్యాన్ని అనుసరించాలంటే దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములను తొలగించుకొనుచున్నాను. ప్రియులారా, కీర్తన 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12-13 వచనాల్లో ఏమంటాడంటే, అపోస్తలుడైనటువంటి పౌలు నాకు స్వాతంత్రము కలదు గాని
అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు. అన్నియు చేయదగినవి కావు. అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని. నేను దేని చేతను లోపరుచుకొనబడను. దేని చేత, అది మందు కావచ్చు, సిగరెట్ కావచ్చు, గుట్కా కావచ్చు, తప్పుడు చూపులు కావచ్చు, ఏది కూడా నా జీవితాన్ని ప్రభావితం చేయలేదండి. దేనికి నన్ను నేను లోపరుచుకోను. నేను స్వతంత్రం ఉన్నప్పటికీ, నాకు ఫ్రీడమ్ ఉన్నప్పటికీ, ఏది చేయడానికి, ఏది మాట్లాడడానికి నాకు వాక్కు స్వాతంత్రం ఉన్నప్పటికీ అలా చేయను. నేను ఎందుకో తెలుసా? నన్ను నేను దేవునికి హస్తగతం చేసుకున్నాను. ఆయన వాక్యపు వెలుగులో నేను నడుస్తున్నాను. దుష్ట మార్గములన్నీ కూడా నాకు అసహ్యమయ్యాయి. ప్రియులారా, మరి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, సామెతలు 8వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటాడు? సామెతలు 8వ అధ్యాయం 13వ వచనం, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము నస్సయించుకొనుటయే. ప్రియులారా, దేవుని యందు భయభక్తులుంటే చెడుతనాన్ని నువ్వు అలా అసహించుకుంటావంతే. ఎవడో చెప్పనీకి అవసరం లేదు నీకు. దేవుని వాక్యం అంటుంది చెడుతనాన్ని నువ్వు అసహించుకొని బ్రతుకుతావు. 16:6లో ఏమంటాడంటే, సామెతలు 16:6లో దేవుని వాక్యాన్ని ప్రకారం నీవు బ్రతికితే కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. 16:6 నాన్న, 16:6 Proverbs 16:6. యెహోవాయందు భయభక్తులు కలిగిట వలన, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనం నుండి తొలగిపోవు. నువ్వు చెడ్డోంతో మిలేసుకొని ఆలింగనం చేసుకొని దోస్తాన్ చేస్తున్నావంటే నీలో పడ్డ భక్తిపై లేదు. దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమించటం లేదు. దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తే చెడు మార్గాలను నువ్వు అసహించుకుంటావు, చెడ్డ జీవితాన్ని నువ్వు అసహించుకుంటావు, పాప జీవితాన్ని నువ్వు అసహించుకుంటావు. నీ ఆలోచనే వేరుగా ఉంటుంది. దేవుని బిడ్డ, భక్తుడు అంటున్నాడు, నీ వాక్య ప్రకారము నడుచున్నట్లు దుష్ట మార్గములన్నిటినీ నేను అసహించుకుంటున్నాను. ప్రియులారా, దేవుని వాక్యంలో సామెతలు 5వ అధ్యాయము 3-9 వచనాల్లో పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, సామెతలు, జారస్త్రీ పెదవుల నుండి తేనెకారును. జారస్త్రీ పెదవుల నుండి తేనెకారును, దాని నోటి మాటలు నూనె కంటెను నునుపైనవి. చదువునా కిందికి. దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు. అది రెండంచులు గల కత్తి, అది రెండంచులు కలిగిన ఖడ్గము కంటే కత్తి ఎందు పదును గలది. దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును. దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవ మార్గమును ఏ మాత్రమును విచారింపదు. దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. కుమారులారా, నా మాట ఆలకింపుడి. చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి. జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము. దేవుని బిడ్డ, ఈరోజు ఎంతమంది యవనస్తులు కుటుంబాలు నాశనమవుతున్నాయి, జీవితాలు నాశనమవుతున్నాయి, భార్యాభర్తలు విడిపోతున్నారు. కారణం ఏమిటంటే, ఇలాంటి ఆత్మలు కలిగినటువంటి వ్యక్తుల్ని గుర్తించలేకుండా, దేవుని వాక్య ఉపదేశ సారములో బ్రతకకుండా జీవితాలను బొగ్గుపాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు, విపరీత పరిస్థితులు లోకంలో కనిపిస్తున్నాయి కదా. వాటన్నిటిలో నుండి మనల్ని తప్పించేది, తొలగించేది, నీతి మార్గములో మనల్ని నడిపించేది దేవుని వాక్యము మాత్రమే. ఈరోజు మనుషుల ఆలోచన విధానం ఏమైపోయిందో తెలుసా? తప్పు చేసి కూడా దే ఆర్ నాట్ ఫీలింగ్ ఫర్ ఇట్. వాళ్ళ ఆలోచన ఏమైందంటే, వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ బై, యూ హ్యావ్ ఎ ఫ్రీడమ్ టు డూ దాట్. ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? సామెతలు 30వ అధ్యాయం 20వ వచనంలో మరి అలాంటి ఆలోచన గురించి దేవుడు బైబిల్లో రాయించాడు. ఏం ఆలోచన? సామెతలు 30వ అధ్యాయం 20వ వచనం, జారిని యొక్క చర్యలు అట్టిదే. అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము నా అంత నీతిమంతుడు లేడు, నా అంత నీతిమంతురాలు లేదు, చేసే అన్ని లంగ పనులు, చేసేదంతా చెడ్డ పని, కానీ నేనేం చేశానండి? నేనేం చేయలేదు, నేను చాలా మంచిది. ఇది వైఖరి ప్రపంచంలో ఈరోజు కనిపిస్తుంది. భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయమ్మా. మన బిడ్డలు, మనము, మన కుటుంబాలు ఈ లోకములో, ఈ భయంకరమైన దుష్ట ఆలోచనలో, దుష్ట లోకములో మనం కాపాడబడాలి అంటే
దేవుని వాక్యపు వెలుగులో మనం ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు దుష్ట మార్గములన్నిటినీ మనము అసహించుకుంటాము. మన పాదములు తొలగించి దూరంగా మనం నడుస్తాం. దేవుని బిడ్డ, దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? ఈరోజు రాజులు పడిపోవడానికి, సిఇఓస్ పడిపోవడానికి, ఉన్నత మంత్రులు పడిపోవడానికి, మరి నాయకులు పడిపోవడానికి, వ్యాపారవేత్తలు పడిపోవడానికి, క్రికెటర్స్ పడిపోవడానికి, ఆఖరికి దైవ సేవకులు పడిపోవడానికి కూడా కారణం ఏంటో తెలుసా? వారి బలహీనతనే. అందుకనే లెమూయేలుతో వాళ్ళ తల్లి 31వ సామెత 3-5 వచనాలలో ఒక హితబోధ చేస్తున్నది. ఏమని? నీ బలమును స్త్రీలకియ్యకుము, నీ బలమును స్త్రీలకియ్యకుము, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయకుము, ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, లెమూయేలు అది రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు, ఈ రోజు తాగిన ఎడల వారు కట్టడలను మరుతురు. అమ్మా, ఈ మాటలు దేవుని వాక్యంలో దేవుడు రాయించాడు. ఈరోజు రాజ్యాలు కూలిపోవడానికి, ప్రభుత్వాలు కూలిపోవడానికి, సంఘాలలో విభిన్నమైనటువంటి విపరీతవాదం రావడానికి ఇవి కారణం కాదా? దేవుని బిడ్డ, దేవుని వాక్యము సెలవిస్తున్నది, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యమవుతాయి, ఆ దుర్మార్గపు ఆలోచనలు నాకు అసహ్యమవుతాయి. దేవునికి వ్యతిరేక మార్గంలో నుండి నేను తప్పించుకొని నీతి మార్గంలో నడవడానికి నీ వాక్యము నాకు దోహదపడుతుంది. దేవుని బిడ్డ, ఈరోజు ఈ వాక్యము మనల్ని ఆ దేవుని నీతిని నెరవేర్చడానికి, ఆయన మార్గంలో మనల్ని నడిపించడానికి సహాయపడుతుంది. ఆ వాక్యాన్ని నువ్వు చదువుతున్నావా? అనేకులకి ఈ వాక్యం గురించి తెలియదే. ఆ కుటుంబంలోనే పుట్టావు, ప్రతి ఆదివారం వాక్యాన్ని వింటున్నావు, కానీ ఆ వాక్యము నిన్ను స్వతంత్రునిగా మార్చిందా? నీ పాపము పైన, నీ వ్యసనము పైన, నీ మోహపు చూపుల పైన, నీవు కలిగి ఉన్నటువంటి ఆ దుర్మార్గపు జీవన విధానం పైన నీకు విడుదల వచ్చిందా? ఇంకా నోరు తెరిస్తే చెడ్డ మాటలు, జీవితం అంతా మోసంతో ఉందా అంటే ఇంకా నువ్వు మారు మనస్సు పొందలే. ఇంకా నీకు యేసు ప్రభు ఎవరో తెలియదు. యేసు ప్రభు ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఎందుకంటే ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరచడానికి, నీతినివ్వడానికి, శక్తినివ్వడానికి ఆయన సిలువలో మరణించాడు. దేవుని బిడ్డ, ఆ సిలువ శక్తి నీ జీవితంలో ఉన్న రోజు తప్పు మార్గములన్నిటినీ కూడా నీవు అసహించుకుంటావు, నీతి మార్గములో నీవు నడవటం ప్రారంభిస్తావు. మరి 6వ వచనము, నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకయున్నాను. ప్రభువా, నువ్వు నాకు ఈ వాక్యంలో ఏ చేయమంటావో అదే నేను చేస్తాను. మనుషులు చెప్పేది కాదు, మందబలం చెప్పేది కాదు, మెజారిటీ చెప్పేది కాదు. ప్రభా, నీ వాక్యం ఏం చెబుతుందో అది నేను చేస్తాను. తప్పు మార్గములన్నిటినీ నేను అసహించుకుంటాను నాయన. మరి బోధకుల కన్నా, వృద్ధుల కన్నా విశేషమైన జ్ఞానాత్మ చేత నీవు నన్ను నింపుతావు, నీ కృపలో నీవు నడిపిస్తావని భక్తుడు ఆయన ఆ కీర్తన ఆలపిస్తున్నాడు. 119వ కీర్తన 128వ వచనంలో మనం గమనిస్తే, నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను. అబ్బా, వాటిని నేను అనుసరిస్తున్నాను, మన్నిస్తున్నాను, వాటిని నేను గైకొంటున్నాను. అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు. అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యము. అబద్ధ మార్గం ఎప్పుడు నీకు మేలు చేయదు, తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇస్తుందేమో. అది ఇట్ ఈస్ లైక్ డ్రగ్ అనమాట. ఆన్ ది స్పాట్ ఉపశమనం ఇస్తుంది, కానీ ఇన్ లాంగ్ టర్మ్ ఇట్ హ్యాస్ ఇట్స్ బ్యాడ్ ఎఫెక్ట్స్. ప్రియులారా, అబద్ధాన్ని నమ్ముకొని జీవితంలో స్థిరపడిన వాడు ఎవడూ లేడండి. అబద్ధాన్ని నమ్ముకొని ప్రగతి బాటలో నడిచిన వాడు ఎవడూ లేదండి. అబద్ధమే వానిని వెతికి పట్టుకొని వానిని అబద్ధమే సమాధి చేస్తుంది. చరిత్రలో కోకొల్లలుగా అలాంటి సాక్ష్యాలను మనం చూస్తున్నాం. దేవుని బిడ్డ, ఈరోజు మనం గమనిస్తున్నాం, చాలా మంది దుష్ట మార్గాలలో, అబద్ధపు మార్గాలలో, మోసపు మార్గాలలో వెళ్ళి ఆ మార్గాలలోనే చిక్కుకొని పోయారు, ఆ మార్గాలలోనే నశించిపోయారు. నీవు నేను నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. మనల్ని రక్షించడానికి వచ్చిన దేవుడు, నీతిమంతులుగా తీర్చడానికి వచ్చిన దేవుడు, నీతిమంతులుగా తీర్చి అసహ్య మార్గములలో నుండి దేవునికి ఇష్టమైన మార్గంలో మనల్ని నడవమంటున్నాడు. ఆయన 136వ వచనం 119వ కీర్తనలు ఏమంటున్నాడంటే, జనులు నీ ధర్మశాస్త్రం అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. భక్తుడు అంటున్నాడు, అబ్బా నాయన, ఇంత మంచి మాటలను బైబిల్లో రాయిస్తే ఆ బైబిల్ను వారు చదవనందుకు, నీ ధర్మశాస్త్రాన్ని చదవనందుకు, నీ వాక్యాన్ని వారు చదవనందుకు నా కన్నీళ్లు కాలువలుగా అవుతున్నాయ్యా, నా హృదయం నొచ్చుకుంటుంది.
ఈరోజు ఎందుకర్రా క్రైస్తవులు వీధుల వెంట నినదిస్తున్నారు? ఎందుకండి కారుకూతలు కూస్తున్నారు? ఎందుకండి విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు? ఎందుకండి మరి అన్యుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారంటే వాక్యము వారికి తెలియదు, వాక్యాన్ని వారు అనుసరించడం లేదు. కాబట్టే వారి జీవితాలు అసహ్యమైనటువంటి రీతిలో ఉన్నాయి. భక్తుడు అంటున్నాడు, ఆ స్థితిని నేను చూసినప్పుడు, చదువునారా, జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు కన్నీరు ఏరులై పారుతున్నది. అయ్యో, ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడినటువంటి వారు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తనలోని వెలుగులోనికి పిలువబడినటువంటి వారు, లోకానికి వెలుగుగా ఉప్పుగా బ్రతకవలసినటువంటి వారు, ఆ నీతి నుండి, ఆ యథార్థమైన మార్గంలో నుండి తప్పు మార్గంలో నడుస్తున్న కారణాన్ని బట్టి, వారిని బట్టి నా కన్నీరు ఏరులై పారుతున్నదని భక్తుడు విలపిస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నిన్ను చూసి ఆనందిస్తున్నాడా లేక దేవుడు విలపిస్తున్నాడా? దేవుడు యోబును చూసి ఆనందించాడండి. దేవుడు మోషేను చూసి ఆనందించాడు, అబ్రహామును చూసి ఆనందించాడు, దావీదును చూసి ఆనందించాడు. ఈ తరములో నిన్ను చూసి ఆనందించాలంటే ఆయన మనస్సెరిగి నీవు నడవాలి, ఆయన ఆలోచన ఎరిగి నీవు నడవాలి, తప్పు మార్గములన్నిటినీ అసహించుకోవాలి. దేవుని వాక్యపు వెలుగులో నీవు నడిస్తే, దేవుని సత్యము పైన నీ జీవితాన్ని, కుటుంబాన్ని నీవు కట్టుకుంటే, నీ ప్రగతిని ఎవరు కూడా ఆపలేరండి. ఏ శత్రువు కూడా, శత్రు ఆలోచన కూడా నీ ఎదుట నిలవదని దేవుని వాక్యం సెలవిస్తుంది. 126వ వచనము మొదటి భాగాన్ని గమనిస్తే, 119వ కీర్తన, జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్ధకము చేసినారు. ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విలువేంటో వారికి అర్థం అవటం లేదు. ఆ వాక్యంలో ఉన్నటువంటి శక్తి ఏమిటో వారికి అర్థం అవటం లేదు. వాక్యంలో ఉన్నటువంటి పరిపూర్ణత ఏమిటో వారికి అర్థం అవటం లేదు. నామకార్థంలో ఉన్నారు, నామకార్థ భక్తిలో ఉన్నారు. నామకార్థ జీవితం అనేది నీ జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాన్ని తీసుకుని రాదు. పైపెచ్చు అది నిన్ను భ్రమలో, భ్రాంతిలో ఉంచుతుంది. తప్పుడు మార్గంలోనే అది నిన్ను నడిపిస్తుంది. దేవుని బిడ్డ, ఈరోజు ఆ భ్రాంతిలో నుండి నువ్వు విడిపించబడాలంటే, ఆ కన్నులలో నుండి ఆ పొరలు రాలిపోవాలంటే, సత్యాన్ని నువ్వు గ్రహించాలంటే దేవుని దగ్గరికి నీవు రావాలి. ఆ దేవుని దగ్గరికి నిన్ను నడిపించేది, వాక్యాన్ని నీకు బోధించేది, నీ జీవితాన్ని మలిచేది దేవుని వాక్యము మాత్రమే. నిన్ను ఆశీర్వదించేది, ఐశ్వర్యమునిచ్చేది, నీకు శాంతిని, సమాధానాన్ని ఇచ్చేది, నీ నామాన్ని గొప్ప చేసేది, నీ జీవితాన్ని స్థిరపరిచేది వాక్యము మాత్రమే. ఆ వాక్యాన్ని చదువుతున్నావా? ఆ వాక్యాన్ని మందిరానికి నువ్వు మోసుకుని వస్తున్నావా? ఆ వాక్యాన్ని ఎక్కడికి వెళితే అక్కడ ఆసక్తితో నీవు ఆ వాక్యాన్ని నీ చేతిలో పట్టుకుంటున్నావా? దేవుని బిడ్డ, హౌ మెనీ టైమ్స్ యు కన్సిడర్ బైబిల్ యాజ్ యువర్ అల్టిమేట్ అథారిటీ? ఒక దేశానికి, ఒక అధికారికి, ఒక రాజకీయ నాయకునికి, మరి ఒక న్యాయవాదికి, Constitution of that country is the ultimate authority. No one can bypass it. మరి ఈరోజు నీ జీవితానికి, నా జీవితానికి దిక్సూచి అయినటువంటి ఆ వాక్యాన్ని నీవు గైకొంటున్నావా? గైకొంటే నీ జీవితం మరో స్థాయిలో దేవుడు ఆశీర్వదిస్తాడు. 103వ కీర్తన, నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. తేనె కంటే తీపిగా ఏముంటదండి? ఏది ఉండదు. కానీ దేవుని వాక్యము తేనె కన్నా మధురంగా ఆయన జీవితం మార్చబడింది. దేవుని బిడ్డ, 119వ కీర్తన 131వ వచనంలో దేవుని వాక్యం గురించి ఆయన మాట్లాడుతూ ఏమంటాడంటే, నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఒగుర్చుచున్నాను. అబ్బా, నోరు ఊరిస్తున్నది నీ వాక్యం గురించి నేను ఆలోచించినప్పుడు, నీ ధర్మశాస్త్రాన్ని నేను ఆలోచించినప్పుడు, నీ మార్గముల గురించి నేను ఆలోచించినప్పుడు, నీ నీతిని గురించి నేను ఆలోచించినప్పుడు, నీ పరిశుద్ధతను గురించి నేను ఆలోచించినప్పుడు, నీ మంచితనం గురించి నేను ఆలోచించినప్పుడు నా మనస్సు పులకిస్తున్నది, నేను ఒగరుస్తున్నానని భక్తుడు అంటున్నాడు. దేవుని బిడ్డ, అంత ఆసక్తితో దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? నీ చేతిలోనికి ఈ వాక్యము రావడానికి ఎంతమంది ఎంత కష్టపడ్డారో తెలుసా? మరి ఆ వాక్యాన్ని ఎందుకర్రా నువ్వు చదవటం లేదు? అయ్యగారు మరి దాదాపుగా కొన్ని వందల బైబిల్లో ఇచ్చాడు. ఇప్పుడు నేను వాడుతున్న బైబిల్ కూడా ఆయన ఇచ్చిందే. నేను వాడుతున్న బైబిల్, డానియల్ ప్రకాష్ గారు వాడుతున్న తెలుగు బైబిల్ కూడా అయ్యగారు ఇచ్చిందే మాకు. డూ యు నో దాట్? హీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ లవ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డ, ఈరోజు ఆ వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? డూ యూ హ్యావ్ యువర్ ఓన్ బైబిల్? బాప్తిసం తీసుకున్నప్పుడు బైబిల్ ఇస్తారు, గిఫ్ట్ లివర్ చర్చ్లో. పెళ్ళైన వారికి బైబిల్ ఇస్తారు. ఎందుకు?
దేనితో కూడా వెలకట్టలేని వాక్యం ఇది. జీవితాలను మార్చే వాక్యం, బ్రతుకులను మార్చే వాక్యం, జీవితాలను ఎలా బ్రతకాలో నిర్దేశించే వాక్యం, ఆశీర్వాదాన్ని తెచ్చే వాక్యం, పరలోకానికి చేర్చే వాక్యం, పరలోకపు సన్నిధిని కుటుంబాలలో, వ్యక్తులలో, జీవితాలలోనికి నడిపించే వాక్యం. ఆ వాక్యాన్ని నువ్వు చదువుతున్నావా? ఆ వాక్యపు వెలుగులో నువ్వు బ్రతుకుతుంటే దేవభక్తుడు అంటున్నాడు, నాకు ఒగర్చున్నట్టుగా ఉన్నది. 19వ కీర్తన 10వ వచనంలో ఆయన పలుకుతున్నటువంటి మరొక మాట ఏమిటంటే, 19వ కీర్తన 10వ వచనంలో భక్తుడు అంటున్న అవి బంగారు కంటెను, అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారము కంటెను, విస్తారమైన మేలిమి బంగారము కంటెను, కోరదగినవి. కోరదగినవి. నీ బంగారం, నీ నెక్లెస్ ఎవరికైనా ఇస్తావా? ఎక్కడన్నా అక్క ఇది పట్టుకొని చెప్పిపోతావా? ఎక్కడన్నా బస్ స్టాప్లో కనిపిస్తా, ప్లీజ్ ఒక్క నిమిషం నన్ను పట్టుకొని అంటావు? నెవర్. తేనె కంటెను, తేనె కంటెను, చుంటి తేనె దారుల కంటెను, తేనె దారుల కంటెను మధురమైనవి. ఆ వాక్యం నీకు అర్థం కావట్లేదు, అందుకే చదవట్లేదు. వాక్యం చదవటం ప్రారంభించండి, రుచించటం ప్రారంభించండి. ఉగ్గానిని చూసే నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. 3 రోజులు ఉగ్గానే తిన్నాను నేను, అంత మంచిగా ఉంది నాకు. ఉగ్గానే అంత మంచిగా ఉంటే అమ్మా, దేవుని వాక్యం ఇంకెంత మంచిగా ఉంటుంది. ఆ వాక్యపు రుచి నీకు తెలుసా? ఆ వాక్యం తెలియదు కాబట్టే నోటి వెంట బూతులు, ఆ వాక్యం తెలియదు కాబట్టే ద్వేషం, ఆ వాక్యం తెలియదు కాబట్టే పగ, ఆ వాక్యం తెలియదు కాబట్టే మోసం, ఆ వాక్యం తెలియదు కాబట్టే ఇంకా వ్యసనాలలో బతుకుతున్నావు, ఆ వాక్యం తెలియదు కాబట్టే ఇంకా బానిసత్వంలో బతుకుతున్నావు. ఆ వాక్యము నీ జీవితంలో ప్రతి బంధకములో నుండి నిన్ను విడిపిస్తుంది. ఆ వాక్యము నీ జీవితంలో శక్తిని ప్రసాదిస్తుంది. ఆ వాక్యము నీకు ఖ్యాతినిస్తుంది. ఆ వాక్యము నీకు ఘనతనిస్తుంది. ఆ వాక్యము నీకు దర్శనం ఇస్తుంది. ఆ వాక్యము నీకు దశను దిశను నిర్దేశిస్తుంది. ఆ వాక్యాన్ని ఎందుకన్నా చదవటం లేదు? ఇంత గొప్ప వాక్యము, ఇంత ప్రశస్తమైన వాక్యము, దేవుని వాక్యాన్ని ఎందుకన్నా నువ్వు చదవటం లేదు? ఒక్కసారి ఆలోచించు. ఇఫ్ యు హావ్ నాట్ ఫినిష్డ్ యువర్ బైబిల్, ఇఫ్ యు ఆర్ నాట్ రీడింగ్ యువర్ బైబిల్, ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ your Bible, that means you are at a danger. Don't be happy that you are a Christian. Christianity can never take you to eternity. Only people who follow, who believe and follow this Bible are eligible to get into the heaven. దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తున్నది. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం ఏమంటుందంటే, సామెతలు 8వ అధ్యాయం 11వ వచనం, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు దానితో సాటి రావు, విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. దేవుని బిడ్డ, అదే సామెతలో 24:13 నుండి 14 వచనాల్లో ఏమంటాడంటే, నా కుమారుడా తేనె త్రాగుము, అది రుచికలది కదా, తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా, నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకునుము, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు. నీ ఆశలు దేవుడు నెరవేరుస్తాడు, నీ కోరికలు దేవుడు నెరవేరుస్తాడు, నీ ఉద్దేశాలను దేవుడు సఫలపరుస్తాడు. ఎప్పుడో తెలుసా? ఈ వాక్యపు వెలుగులో నీవు నడిచిన రోజు, ఈ వాక్యాన్ని నువ్వు హత్తుకున్న రోజు, ఈ వాక్యాన్ని నువ్వు ప్రేమించిన రోజు. ఇది దేవుని వాక్కు, నీ జీవితాలను, నా జీవితాలను మార్చే వాక్కు. ప్రియులారా, భక్తుడు అంతగా ప్రేమించాడు, కారణము దాని విలువను ఆయన ఎరిగి ఉన్నాడు. చివరి వచనము, నీ ఉపదేశము వలన, నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ అసహ్యములాయెను. నీకు అసహ్యములు అవుతున్నాయా? దొంగను చూస్తే వానితో తిరుగుతావు, వ్యభిచారి చూస్తే వానితో తిరుగుతావు, తాగుబోతోడు ఉంటే వాళ్ళ పక్కనే కూర్చొని ఉంటావు, మళ్ళీ భక్తులు మాటలు మాట్లాడతావే. అసహ్యం కాలేవట్లేదా? దేవుని బిడ్డవు నువ్వు ఎలా ఉంటావు? నేను 8th క్లాస్లో మారు మనసు పొందానండి, బాప్తిజం తీసుకున్నాను. 8th క్లాస్లో నా ఆలోచన ఎలా ఉంటుండే తెలుసా? ఇప్పుడు సీసీటీవీలు వచ్చాయి, శాటిలైట్లు వచ్చాయి అనుకోండి. చిన్నగా ఉన్నప్పుడు నా స్కూల్కు నేను వెళ్తున్నప్పుడు, అమ్మో సినిమా పోస్టర్ చూడొద్దు, దేవుడు ఎక్కడి నుంచో చూస్తున్నాడు అనుకోండి. తప్పు మార్గాలు అసహించుకోవాలి. యూ కెన్ నెవర్ సే ఐఎమ్ బిలీవర్, ఐఎమ్ హియర్ దిస్ అండ్ ఐఎమ్ XYZ. నో, యూ షుడ్ డ్రా ఎ లైన్. నీవంటే నీ స్థాయి ఏంటో మనుషులకు అర్థం కావాలి. Yesterday I attended one of my friends' grandmother's memorial service, first death anniversary. వాడు ఇండియాని లెఫ్ట్ చేసి ఆల్మోస్ట్ 31 years అవుతుంది. ఇంటర్మీడియట్ డిగ్రీ టుగెదర్ వి స్టడీడ్. జాన్ ఫినీ ముప్పుడి. 10:30కి రమ్మని చెప్పాడు వాడు. ఫ్రైడే దిగాడు, సాటర్డే 10:30కి మెమోరియల్ సర్వీస్ రమ్మని చెప్పాడు. అండ్
He called me at 10 o'clock. It is raining actually. He said, నువ్వు టైంకి వచ్చేవాడివిరా, ఐ నో దట్. ప్లీజ్ కమ్ at 11:30. I know you follow the timing. వాడు ఎప్పుడు చూశాడు నన్ను? 30 years క్రితం. మధ్యలో చాలాసార్లు కలిసాం, కానీ నాట్ అనే అకేషన్లో వి మెట్. హీ యూస్ టు కమ్ ఫర్ హిజ్ వెకేషన్, అలాంటి సందర్భాలు. కానీ 10-31 సంవత్సరం క్రితం నన్ను చూసినటువంటి వ్యక్తి నా డిసిప్లిన్ గుర్తించుకొని వాడు ఫోన్ చేశాడు. దేవుని బిడ్డ, వాట్ ఈస్ ద ఇమేజ్ దట్ యూ క్యారీ? వాట్ ఈస్ ద ఇమేజ్ దట్ యూ క్యారీ ఇన్ ద చర్చ్, ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇన్ యువర్ రిలేటివ్స్? ప్రియులారా, నీ పేరు చెప్పగానే నీ క్యారెక్టర్ మనుషులకు అర్థం కావాలి. నీ క్యారెక్టర్ దేనిపైన నువ్వు ఫ్రమ్ వేర్ యు ఆర్ డ్రాయింగ్ యువర్ వాల్యూస్ ఆర్ క్యారెక్టర్. ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, పీపుల్ విల్ రికగ్నైజ్ యూ టిల్ ఇటర్నిటీ. ఈవెన్ టు ద సెంచరీస్ యూ విల్ బి రిమెంబర్డ్. భక్తుడు అంటున్నాడు 119వ కీర్తన 33వ వచనంలో ఏమంటున్నాడంటే, యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. నాకు నేర్పుమయ్యా, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. ఎందుకంటే నాకు సహజంగా నీ ఆజ్ఞలు విధేయత చూపటం ఇష్టం లేదు. మట్టి మనిషిని, మట్టి ఆశలు, లోకం ఎప్పుడూ నన్ను ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఎప్పుడు లోకము తట్టు వెళ్లకుండా, పాపము తట్టు వెళ్లకుండా, లోభము తట్టు వెళ్లకుండా, వ్యామోహము తట్టు వెళ్లకుండా నా ఆశలను నియంత్రించుకోవడానికి నీ వాక్యం అనే కట్టడలో నీవు నన్ను నడిపించయ్యా. దేవుని బిడ్డ, 134వ వచనంలో ఆయన ఏమంటాడంటే, 130 నీ ఉపదేశములను నేను అనుసరించునట్లు, నీ ఉపదేశములను నేను అనుసరించునట్లు మనుషుల బలత్కారము నుండి నన్ను విమోచింపుము. ఏమైతుంది బ్రదర్? కమాన్ ఏమైతుంది? ఎవడు చూస్తాడు? ఏం చేస్తాడు? ఏం కాదు. ఇలా మాట్లాడేటోళ్ళు ఉంటారు. ఆ బలత్కారంతో నిన్ను పాప మార్గంలోనికి నడిపిస్తారు. నెవర్. ప్రభా, మార్గంలో నుండి విడిపించు, ఆ బలత్కారంలో నుండి విడిపించు, తప్పు మార్గంలో నుండి విడిపించు. నాకంటూ ఒక విలువ ఉన్నది. ఆ విలువ నా దేవుడు చూపించే ఆ వాక్యములో ఉన్నది. ఆ విలువలలోనే నేను బ్రతుకుతాను, ఆ నీతిగా బ్రతుకుతాను. దేవుని బిడ్డ, కీర్తనాకారుడు ఒక కీర్తన ఆలపిస్తున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. తప్పు మార్గాలను నేను అసహించుకుంటున్నాను, నీచమైన మార్గాలను నేను అసహించుకుంటున్నాను. నీ ఉపదేశాన్ని నాకు నేర్పించు, నీ వివేకను నాకు దయచేయి. తప్పు మార్గాలను అసహించుకొని నీ మార్గంలో నడపడానికి నాకు నేర్పించు. ప్రియులారా, లోకం అంటుంది, ఏమైతుందండి? తప్పేముంది? మూతి దూడ్చుకుంటుంది. తప్పు చేసి మూతి దూడ్చుకునే మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం ఈరోజు. తప్పు అంటే వాళ్ళకు తప్పుగా కూడా తెలుస్తలేదు. వాత వేయబడిన మనస్సాక్షులు అసలు పాపాన్ని పాపంగా కూడా వారు చూడట్లేదు. ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ గ్లోరిఫైయింగ్ సిన్. మనుషులు పాపాన్ని గొప్పగా చూపిస్తున్నారు, దాన్ని గ్లోరియస్ థింగ్గా చూపిస్తున్నారు. ఒకప్పుడు కొన్ని విషయాలు మాట్లాడాలంటే మనుషులు నైతికంగా పతనమైన విషయాలు మాట్లాడాలంటే సిగ్గుపడేవారండి. ఈరోజు సిగ్గు లేదు, ఏం లేదండి. ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. తప్పు చేసినోడే హీరో అయిపోయాడు వాడు. వానికే పదవులు అంటగట్టి పెట్టిస్తున్నారు. అది రాజకీయాల్లో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు. చాలా విచారం. ఇఫ్ యూ హ్యావ్ లాస్ట్ యువర్ క్యారెక్టర్, యూ హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్. దట్స్ వాట్ వరల్డ్ ఆల్సో సేస్. దేవుని బిడ్డ, లెట్ us derive our character from the word of God. దేవుడు ప్రేమించేవాడు, క్షమించేవాడు. పొరపాట్లు నీతో జరిగితే ఆ పొరపాట్లను ఆయన క్షమిస్తాడు. 120వ వచనం 119వ కీర్తనలో గమనిస్తే ఒక మాట సెలవిస్తూ, 120వ వచనం 119వ కీర్తన, నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది, నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. దేవుని బిడ్డ, దేవుని వాక్యం ఎదుట వణికిపోవాలి. ఎవడైతుందండి, ఎవరేం చేస్తారు, మమ్మల్ని అడిగేవాడు ఎవడు కాకపోవచ్చు, కానీ లెక్క అడిగే రోజున్నది. ఆ లెక్క నుంచి తప్పించుకోలేం. లైఫ్ హ్యాస్ గాట్ ఏ అకౌంటబిలిటీ. ఈచ్ వన్ ఆఫ్ us should stand before God and give an account to God. No one can escape. We may escape here, we may escape before courts, we may escape before police, we may escape before everyone, but we cannot escape before God. భక్తుడు అంటున్నాడు, మరి 120వ వచనంలో ఏమంటున్నాడంటే, నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది, నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది, నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను, నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నానయ్యా. ఈరోజు భయం ఉందా? నోరు ఎట్లా వస్తే అట్లనే మాట్లాడాలి. నోటికొచ్చింది అంత కారుకుతనైనా ఎక్కడ నిలబడితే అక్కడ మాట్లాడాలి.
ఆ నాలుకనిచ్చింది దేవుడు నీకు ఆ మాటలు మాట్లాడిక, జీవితాన్ని, స్వతంత్రాన్ని, ఆరోగ్యాన్ని, బలాన్ని ఇచ్చింది దేవుడు విచ్చలవిడిగా బ్రతకమనా? దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు, ఈరోజే రక్షణ దినం, మారు మనసు పొందుదాం. ఇంకా రక్షణ అనుభవం లేకపోతే మారు మనసు పొందుదాం. దేవుని రాకడ సమీపంగా ఉన్నది. వాక్యాన్ని తెలుసుకుందాం, వాక్యపు వెలుగులో బ్రతుకుదాం. ఎందుకంటే విడువబడుట బహుఘోరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. తప్పు మార్గములన్నిటినీ అసహించుకుందాం. నీతి మార్గములో కష్టమైన, కన్నీళ్ళైన, అవమానమైన, అపహాస్యమైన నీతి కొరకే నిలబడదాము. నీతిని హత్తుకుందాము. నీతిమంతులతో కలిసి నిత్యరాజ్యానికి నడుస్తాము. ఒంటరి అయినా, ఒక్కడవైనా ఆ నీతి కొరకు నిలబడదాం. ఎందుకంటే ఆ నీతినే నిన్ను రక్షించేది, ఆ నీతినే నిన్ను ఆశీర్వదించేది. దేవుని బిడ్డ, మరి ఆ వాక్యాన్ని చదువుదాం, ఆ వాక్యాన్ని నేర్చుకుందాం, ఆ వాక్యంలో నిలుస్తాం. ఆ వాక్యమే మనల్ని ఆశీర్వదించే. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నావే. డూ యు నో యువర్ బైబిల్? యు మే బి కాలింగ్ యువర్ సెల్ఫ్ XYZ ఇన్ ద చర్చ్ ఆర్ ఇన్ ద సొసైటీ. You may be calling yourself a leader. ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలుసా? కనీసం ఒక్కసారన్నా బైబిల్ని చదివావా? ఈ మొండి ధైర్యం మంచిది కాదు. ఇది చాలా మూర్ఖమైన ఆలోచన. దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తున్నది. నీ వాక్యాన్ని నేను చదివినప్పుడు భయము నాకు కలుగుతున్నది. నీ వాక్యము చదువుతుంటే, నీ న్యాయ విధులు చూస్తుంటే వణుకు నాకు పుడుతున్నది. దేవుని బిడ్డ, ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయం తర్వాత సంఘము ఎత్తబడిన తర్వాత విడవబడిన లోకము ఎంత భయంకరంగా ఉన్నది, దేవుని ఉగ్రత ఎంత ప్రచండంగా లోకంపైకి రాబోతుందో ప్రకటన చేస్తున్నాడే. ఆ ప్రకటన ఎప్పుడైనా చదివావా? ఆ ఉగ్రతను నువ్వు తట్టుకోగలవా? ఈరోజు పాపాన్ని అసహించుకొని మంచి మార్గంలో నడవమని, నీతిని ప్రేమించమని, పరిశుద్ధంగా బ్రతకమని కృపాకాలములో దేవుడు బ్రతిమలాడుతున్నాడు. ఈ మాటలు నీకు వినిపిస్తున్నాడు. లెక్కలేని జీవితం ఎంతకాలము విచ్చలవిడి జీవితం, ఎంతకాలము వ్యసనాల్లో జీవితావు. నీ జీవితాన్ని నీవే నేల రాసుకుంటావా? నీ జీవితానికి నీవే నాశనంలోనికి నడిపించుకుంటావా? నిర్ణయం తీసుకో. నీ వాక్యము నన్ను మలుస్తున్నది. నీ వాక్యము నా ఆలోచనలు మారుస్తున్నది. నీ వాక్యము నా జీవిత పదాన్ని మారుస్తున్నదని భక్తుడు విలపిస్తున్నాడే. ఈరోజు నీ మాటేమిటి? నీ సంబంధం దేవునితో ఎలా ఉన్నది? నీ ధర్మశాస్త్రాన్ని చదివినప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా ఉన్నది. దివారాత్రములు దానిని ధ్యానిస్తున్నాను, నిత్యము దానిని ధ్యానిస్తున్నాను. దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? దేవుని మార్గంలో నీవు నడుస్తున్నావా? స్వాతంత్రం ఉంది, ఎలా అంటే అలా బ్రతకొచ్చు, ఏదంటే అది మాట్లాడొచ్చు. కానీ నన్ను నేను నియంత్రించుకుంటున్నాను. ఆ ప్రేమను బట్టి, ఆ ధర్మాన్ని బట్టి, ఆ నీతిని బట్టి, ఆ న్యాయాన్ని బట్టి, ఆ దేవుని విధిని బట్టి నన్ను నేను తగ్గించుకొని బ్రతుకుతున్నాను. అలాంటి నిర్ణయం నీదైతే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ నామాన్ని గొప్ప చేస్తాడు. అలా దేవుణ్ణి ప్రేమించి వాక్యాన్ని అనుభవించుకొని ముందుకు వెళ్ళే కృప దేవుడు దయచేయునుగాక. పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ ఉదయకాలము నీ వాక్యాన్ని మేము ధ్యానం చేశాం. భక్తుడు ఆ కీర్తనలో 13వ చరణములో అద్భుతమైనటువంటి సత్యాలను ఆ 8 శ్లోకాలలో లేక వచనాలలో ఆయన వల్లిస్తున్నాడు. ప్రభా, మా జీవితాలలో ఆ భయాన్ని దయచేయండి, ఆ ఆసక్తిని దయచేయండి. ప్రభా, నిన్ను ప్రేమించేంతగా మేము ప్రేమించటం లేదయ్యా. పెదవులతో నిన్ను గణపరుస్తున్నాము, మా హృదయాలు నీకు దూరంగా ఉన్నాయి స్వామి, మమ్మల్ని క్షమించండి. ఆ రోజు శాస్త్రులను, పరిశీలను చూసి సున్నము కొట్టిన సమాధులారా అని మీరు సంబోధించారయ్యా. మీ నోరులు తెరవబడిన సమాధులని వారి గురించి నువ్వు అభివర్ణించావయ్యా. ఈరోజు మా నోరులు కొంతమందివి తెరవబడిన సమాధులుగా ఉన్నాయి నాయన. జీవితాలు సున్నము కొట్టిన సమాధులుగా ఉన్నాయి నాయన. మా జీవితాలలో యథార్థ పరిస్థితిని చూపించేది నీ వాక్యము మాత్రమే. మా లోపాలను చూపించేది, మా బలహీనతలను చూపించేది, ఆ బలహీనతలను, లోపాలను సరిదిద్దుకునే మార్గాన్ని చూపించేది కూడా నీ వాక్యమే ప్రభా. ఆ వాక్యాన్ని మేము ఆసక్తితో చదవడానికి, ఆ వాక్యానికి విధేయత చూపించడానికి, ఆ మార్గములో నడవడానికి, తప్పు మార్గాలను అసహించుకోవడానికి, పరలోక సన్నిధిని ఈ లోకములోనే మా జీవితాలలో
కుటుంబాలలో, సంఘాలలో మేమందరము అనుభవించడానికి, మా వంతు భూమికను మేము పోషించడానికి నీ కృపను, సహాయాన్ని, నడిపింపును మీరు దయచేయండి ప్రభా. నీ కృపలో నాయన వాక్యాన్ని చదవడానికి, వాక్యాన్ని పట్టుకొని రావడానికి ప్రతి విశ్వాసికి ఈ సంఘములో నీవు నేర్పించండి నాయన. మరి భక్తి జీవితం అంటే ప్రభా మేము ఎలా జీవించాలో నీ వాక్యంలో నీవు రాయించావు. అదే మాకు చదవనప్పుడు, అదే మేము మోయనప్పుడు, అదే మేము మరి ధ్యానించినప్పుడు మా జీవితాలు నీకు ఇష్టంగా, యోగ్యంగా ఉండవు స్వామి అన్న మౌలికమైన ప్రాథమిక సత్యాన్ని ప్రతి విశ్వాసి ప్రభా యథార్థంగా పరిశీలించడానికి, జీవితాలను మార్చుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. నీవు మార్చిన వారిని, మార్పు చెందిన వారిని ఆశీర్వదించే దేవుడు. మారిన మనస్సులు నీకు కావాలయ్యా. ఆ మారిన మనస్సుతో నీ దగ్గరికి వచ్చి నీ మార్గంలో మేమందరము నడిచి నీకు మహిమను, ఘనతను, ప్రభావాన్ని ఆరోపించి బిడ్డలుగా నిరంతరము మా జీవితమే ఒక కీర్తనగా, మా జీవితమే ఒక సంకీర్తనగా, మా జీవితమే నిరంతరము నీకు ఒక ప్రభా మరి స్తుతిగా, ఆరాధనగా ఉండలాగున మా జీవితాలను మరిచే నీ వాక్యాన్ని చదివి ధ్యానించి ఆ వెలుగులో బ్రతికే కృప మా అందరికీ ప్రసాదించమని, విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.